ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంది. మరి చతుర్థ స్థానంలో కొంత చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే ధనానికి కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ధనం సంప్రాప్తం అవుతుంది కానీ కొద్దిగా ఇబ్బందులు పడిన తర్వాత చేతికి అందుతుంది. మరి ఈ రోజున ఈ మేషరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావాలి అంటే మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అనుకూలమైన వర్ణం శ్వేతవర్ణ వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మేషరాశి వాళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా చతుర్థ స్థానం చాలా బలంగా ఉంది. కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మరి తల్లి తరపు నుంచి కొన్ని అనుకూలమైన వార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఏకాదశంలో 5 గ్రహాలు ఉండడం ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా కనపడబోతుంది వృషభ రాశి వాళ్ళకి. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం సింధూర రంగు వస్త్రాలు ధరించినట్టయితే చాలా అనుకూలంగా ఉంది. మరి అనుకూలమైన దైవం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది వృషభ రాశి వారికి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలిస్తుంది. దశమ స్థానంలో శని శుక్రులు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి కార్యం తలపెట్టినా ఈరోజు అన్నింటిలో సందేహం లేదు. మరి ఆ పిల్లలతో ఆనందమైన జీవితాన్ని గడుపుతారు. మరి స్త్రీలకు సంబంధించిన అనుకూలమైనటువంటి వార్తలు వింటారు. ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళడం వల్ల ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి వర్ణం తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంది. అనుకూలమైన దేవత ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం కానీ మరి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది మిథున రాశి వారికి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండాలి అంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన దైవం ఈశ్వరారాధన చేయడం వల్ల ఈశ్వరునికి అభిషేకించడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన వర్ణం నీలిరంగ వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ధనం ఖర్చు పెట్టే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే వ్యయాధిపతి జన్మలగ్నంలో ఉండడం వల్ల ధనం ఖర్చు విషయంలో ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి కుటుంబ పరంగా కొన్ని అనుకున్న దానికన్నా ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. కుటుంబ పరంగా సంతానానికి అనుకోని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి ఈ రోజున. అట్లాగే వాహనాల మీద కొంత జాగ్రత్త అవసరం ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే అష్టమ స్థానం బాగలేదు కాబట్టి వాహనాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి దైవం శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన వర్ణం ఆకుపచ్చని వర్ణం ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారికి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. మరి లాభాధిపతి అయినటువంటి చంద్రుడు ఏకాదశంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది, అందులో సందేహం లేదు. మరి భార్య తరపు నుంచి కుటుంబ పరంగా కొంత ఆనందకరమైన వార్తలు వింటారు. మరి వివాహ విషయంలో ఈరోజు మొత్తం కూడా వివాహ పెళ్లి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అనుకూలమైనటువంటి వర్ణం సింధూర రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. ఈ తులారాశి వాళ్ళకి ఈరోజు కొంత ఆరోగ్యపరంగా ఖర్చు పరంగా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. షష్టమ స్థానంలో 6 గ్రహాలు పడడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని రకాల ఇబ్బందులు సూచిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి భార్య తరపు నుంచి అనారోగ్య సమస్యలు రావడం కానీ అనుకున్న దానికన్నా అనవసరమైన ఖర్చుల మీద పడే అవకాశాలు ఈ యొక్క తులారాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. మరి ఈ తులారాశి వాళ్ళకి ఈరోజు మొత్తం అనుకూలంగా ఉండాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా ఖర్చులు తగ్గించుకొని ముందుకెళ్ళడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి అనుకూలమైన వర్ణం రక్తవర్ణం ఎర్రటి వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మరి విద్యార్థులకు ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది. మరి సంతానపరంగా కూడా అనుకూలమైనటువంటి వార్తలు వింటారు.
మరి స్త్రీ సంబంధమైన వ్యవహారాల్లో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. అట్లాగే ఆరోగ్యపరంగా వాహనాల మీద మాత్రం కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా కలిసి వస్తుంది. కుటుంబపరంగా ఆర్థిక పరంగా చాలా అనుకూలత కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత అన్నదమ్ముల మధ్యలో కూడా చాలా సఖ్యతగా మెరుగుతారు. దానివల్ల అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. శుక్రగ్రహం చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా, కుటుంబపరంగా, ఆర్థిక పరంగా, వ్యవహారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. ఈ ధనుసు రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి దైవం మరి శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం వల్ల ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మాత్రం కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. మరి అనుకూలమైనటువంటి వర్ణం నీలిరంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి. మకర రాశి, ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. మరి పంచమ స్థానం చాలా బలంగా ఉంది. అనుకున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది. అదే సమయంలో ఎంత ధనం చేతికి అందుతుందో అదేవిధంగా ఖర్చు కూడా అదే రకంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పదగ్గ సూచన. అట్లాగే ఈ మకర రాశి వాళ్ళకి మాట్లాడే మాట విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్స్థానాధిపతితో రవి కలిసి ఉండడం వల్ల నోటి మాట వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి అనుకూలమైన దైవం గణపతి ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది. మరి అనుకూలమైన వర్ణం సింధూర వర్ణం ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది మకర రాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. మరి ధనస్థానంలో మొత్తం 4 గ్రహాలు ఉండడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈరోజు మొత్తం కూడా తిరుగు ఉండదు. అనుకున్నట్టుగా మొత్తం అన్ని రకాల ఫలితాలు సాధిస్తారు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు. మరి కుటుంబపరంగా చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు. పిల్లల పరంగా కూడా సంతోషకరమైన వార్తలు వింటారు. మరి చిరు వ్యాపారాలకి చాలా అనుకూలంగా ఉంది. మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం నీలివర్ణ వస్త్రాలు ధరించినట్లయితే అనుకూలంగా ఉండబోతుంది. మరి అనుకూలమైన దైవం దత్తాత్రేయుడు ఆరాధన చేయడం వల్ల అనుకున్న దానికన్నా అన్ని రకాలుగా ఈరోజు ఎంతో దివ్యంగా ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు జన్మలగ్నంలో శుక్రుడు ఉండడం వల్ల చాలా అద్భుతంగా ఉంది. అన్నదమ్ముల మధ్య ఆర్థిక పరంగా, వ్యవహారపరంగా చాలా అనుకూలమైనటువంటి వార్తలు వింటారు. మరి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. కొంత సంతానపరంగా మాత్రం కొన్ని రకాల చికాకులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి సంతానాల విషయంలో, సంతానం గురించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఒక మీనరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలమైన దైవం సుబ్రహ్మణ్యుడు ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన వర్ణం రక్తవర్ణాన్ని ధరించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక మీనరాశి వాళ్ళకి. ఇవి ఈ రోజున మంగళవారం రోజున రాశి ఫలాలు. మరుసటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.